అసలు విశ్వాసమంటే ఏంటి? ఒక గురువుకి, శిష్యుడికి మధ్య ఉండే బంధంలో నిజమైన శక్తి ఎక్కడ దాగి ఉంటుంది? ఈ ప్రశ్నలకి సమాధానం వెతికే ఒక అద్భుతమైన, పురాతన కథలోకి వెళ్దాం రండి. ఇది కేవలం ఒక కథ కాదు, త్యాగం మరియు భక్తి యొక్క అసలైన అర్థాన్ని మనకు చూపించే ఒక గొప్ప పాఠం. సో ఈ కథ మనల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతోంది. అసలు మన భక్తికి, మన విశ్వాసానికి అసలైన పరీక్ష ఏది? అది మనకు దక్కే సంపద, లేక మనకు ఎదురయ్యే కష్టాలా? ఈ అన్వేషణతోనే మన కథ మొదలవుతోంది. మన కథలో వేదధర్ముడు అని ఒక గొప్ప గురువు ఉండేవారు. ఆయన ఒకరోజు తన శిష్యుల భక్తిని పరీక్షించాలని అనుకున్నారు. అది మామూలుగా కాదు, చాలా కఠినమైన, ఊహించని పద్ధతిలో. ఒకరోజు గురువుగారు తన శిష్యులందర్నీ పిలిచి ఒక షాకింగ్ విషయం చెప్పారు. అదేంటంటే, తాను పూర్వజన్మలో చేసిన ఒక పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక భయంకరమైన వ్యాధికి గురికాబోతున్నానని, కేవలం నిజమైన భక్తి మాత్రమే తనను ఆ గండం నుంచి బయటపడేయగలదని స్పష్టం చేశారు. ఆయన చెప్పిన మాటలు వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఆయన ఏమన్నారంటే, నా శరీరం కుష్ఠురోగంతో నాశనమవుతోంది, నా అవయవాల నుండి చీము, పురుగులు కారుతాయి, నేను నా కంటి చూపుని, నా ఆలోచన శక్తిని కూడా కోల్పోతాను అని. ఓసారి ఆలోచించండి, తన శిష్యుల ముందు ఎంత పెద్ద పరీక్ష పెట్టారో. మరి గురువు చెప్పినట్టే జరిగిందా? అవును, ఆయన శరీరం వ్యాధిగ్రస్తమైంది. మరి ఆయన శిష్యులు ఎలా స్పందించారు? ఇక్కడే కథ అసలు మలుపు తీసుకుంటోంది. గురువుగారి ఆ భయంకరమైన రూపాన్ని చూడ్లేక శిష్యులందరూ ఒక్కొక్కరే భయంతో ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు, కాని ఒక్కడు మాత్రం కదల్లేదు. అతనే దీపకుడు. అక్కడే అసలు విషయముంది. దీపకుడు తన గురువును ఒక రోగిలా చూడ్లేదు, అస్సలు చూడ్లేదు. ఒక సజీవ దైవంగా భావించాడు. ఆ గాయాలను శుభ్రం చేశాడు, ఆయన ఆకలి తీర్చడానికి వీధుల్లో భిక్షడిగాడు. అంతేనా, గురువుగారు నటిస్తూ తనమీద చూపించే కోపాన్ని, తిట్లను కూడా ఒక చిరునవ్వుతో భరించాడు. ఎంత గొప్ప సేవ! దీపకుడి ఈ అచంచలమైన భక్తి భూమిని దాటి స్వర్గానికి చేరింది. అక్కడ దేవతల దృష్టిని ఆకర్షించింది. దీంతో మన కథలోకి ఒక దైవిక అంశం ప్రవేశించింది. దీపకుడు భక్తి ఎంత గొప్పదంటే, ఆ భక్తికి సాక్షాత్తు శివుడు, ఆ తర్వాత విష్ణువు కూడా చెల్లించిపోయారు. స్వయంగా ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. చూడండి, ఒక మామూలు మనిషి చేసే సేవకు దేవతలే కదిలి వచ్చారంటే ఆ భక్తి ఎంత శక్తివంతమైనదో. ఒక్కసారి ఊహించండి, ఆ దేవతలు ఆ వినయశీలైన శిష్యునికి ఏమాఫర్ చేశారో? అమరత్వం, అంతులేని సంపద, స్వర్గమోక్షం, సర్వోన్నత శక్తి. ఇవి ఎవరైనా సరే కాదనలేని వరాలు కదా. ఇప్పుడు కథ క్లైమాక్స్కి వచ్చింది. దేవతలు వరాలిస్తామంటున్నారు. ఇప్పుడు దీపకుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయమే అతని నిజ స్వరూపాన్ని ప్రపంచానికి చూపిస్తుంది. ఒకవైపు ఏమో స్వర్గం, సంపద, అధికారం అన్నీ ఎదురుగా ఉన్నాయి. కానతను ఏం కోరుకున్నాడు? తనకోసం ఒక్క వరం కూడా అడగలేదు. అతను అడిగింది చాలా సామాన్యమైనది, కాని చాలా లోతైనది. దీపకుడు ఏమన్నాడో చూడండి. స్వామీ, నాకోసం నాకెలాంటి వరాలు వద్దు. మీరు తప్పకుండా ఏదైనా ఇవ్వాలనుకుంటే దయచేసి నా గురువుగారిని బాగుచేయండి. ఆయన పట్ల నా భక్తి ఎప్పటికీ తగ్గకుండా చూడండి. అంతే, ఇంకేమీ అడగలేదు. సరే, మరి దీపకుడ ఈ ఎంపిక ఎలాంటి ఫలితాన్నిచ్చింది? ఇక్కడే అసలైన ఆశీర్వాదమేంటో మనకు తెలుస్తుంది. అది అడిగిన మరుక్షణమే ఒక అద్భుతం జరిగింది. గురువుగారి అనారోగ్యం మాయమైపోయింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో దీపకుని ముందు నిలబడ్డారు. అప్పుడు తెలిసింది, ఆ కుష్ఠురోగం నిజం కాదని, అదంతా ఒక భ్రమ, ఒక నాటకమని. అది విశ్వాసాన్ని కొలిచేందుకు పెట్టిన పరీక్ష. ఆ పరీక్షలో గెలిచింది కేవలం దీపకుడు మాత్రమే. అప్పుడు గురువుగారు దీపకునికి అసలైన వరాలు ఇచ్చారు. దేవతలు ఇచ్చే వరాలకన్నా గొప్పవి. అవేంటంటే సర్వజ్ఞానం మరియు వివేకం, దీర్ఘ సుసంపన్నమైన జీవితం, ఇతరులను స్వస్థపరిచే శక్తి. అంతేకాదు, అతని పేరు తలచిన వారికి కూడా కష్టాలు తొలగిపోతాయనే గొప్ప వరమిచ్చారు. సో ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి? నిజమైన భక్తికే ప్రతిఫలముంటుంది. అదే జ్ఞానోదయానికి గొప్ప మార్గం. ఒక నిజమైన గురువు పట్ల నిస్వార్థ భక్తి చూపడమే అన్నిటికన్నా గొప్ప పుణ్యం.
ఆ భక్తి మనల్ని ఏ వరాలు కూడా ఇవ్వలేని గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. ఈ కథ మనకు భక్తి యొక్క శక్తిని స్పష్టంగా చూపింది. అయితే ఇదంతా మనలో ఒక ప్రశ్నను మిగిలించింది. అదేంటంటే, భక్తి అనేది ఒక ప్రయాణమైతే మరి దాని గమ్యమేమిటి?